అమ్మా, నేను ఆ అబ్బాయిని ప్రేమించాను. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా అని మొండిపట్టు పట్టింది. అటు అబ్బాయి సైడు కూడా అదే మొండిపట్టు. దీంతో పిల్లలు ఇష్టపడ్డారని పెద్దలు కాంప్రమైజ్ అయి పెళ్లి చేశారు. అల్లుడు ఓ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్, కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్. పైగా ప్రేమ పెళ్ళి. ఇంతకంటే ఓ తల్లికింకేం కావాలి అనుకుంది. కాని ఇంతలోనే కొత్త దంపతుల మధ్య గొడవ. బాబోయ్! నా భర్త టార్చర్ భరించలేకపోతున్నానంటూ పోలీస్ స్టేషనుకు వెళ్ళిందామె. దీంతో పెళ్ళి కాస్త విడాకుల దాకా వెళ్ళింది. కోర్టులో కేసు ఉందనగా ఆ అమ్మాయి తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైంది. ఇంతకీ ఆమెను చంపిందెవరు? మరీ అంత దారుణంగా పొడిచి పొడిచి చంపేంత కక్ష ఎందుకు? వైజాగ్కు చెందిన బండి స్పందన దీప్తి శ్రీనగర్ కాలనీలోని సీబీఆర్ ఎస్టేట్లో అపార్ట్మెంట్లో తల్లి నమ్రత, సోదరుడితో కలిసి నివాసముంటోంది. ఆమెకు 2022లో వారణాసి వినయ్ కుమార్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. కుటుంబ కలహాలు ఉండటంతో వారు వేరువేరుగా ఉంటున్నారు. స్పందన సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా వర్క్ చేస్తుంది. ఇంటర్ చదువుతున్న సమయంలోనే అదే కాలనీకి చెందిన వినయ్ అనే వ్యక్తిని ప్రేమించి 2022లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. అతను ఓ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్. సంవత్సరం తర్వాత భర్త తనను వేధిస్తున్నాడంటూ మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసి విడాకులకు అప్లై చేసింది. దీంతో ఆ కేసు కోర్టులో ఉంది. ఇదిలా ఉంటే స్పందన తల్లి నమ్రత ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. దీంతో సోమవారం ఆమె స్కూలుకు వెళ్ళిపోయింది. స్పందన ఇంట్లోనే ఉంది. కాగా మధ్యాహ్నం సమయంలో ఆ ఇంటికి దగ్గర్లో ఉండే వీరి బంధువు ఒకామె వచ్చి తలుపు కొట్టినప్పటికీ ఎవరూ తీయకపోవటంతో ఆమె తిరిగి వెళ్ళిపోయింది. సాయంత్రం స్కూల్ నుంచి తిరిగి వచ్చిన తల్లి కాలింగ్ బెల్లు నొక్కినప్పటికీ స్పందన తలుపు తీయలేదు. దీంతో ఆమె స్పందన మొబైలుకి ఫోన్ చేసింది. అయినప్పటికీ ప్రయోజనం లేదు. దీంతో స్థానికుల సాయంతో తలుపు బద్దలు కొట్టి చూడగా అప్పటికే హత్యకు గురై ఉంది స్పందన. పదునైన ఆయుధంతో విచక్షణరహితంగా పొడిచినట్టు కనిపిస్తున్నా అక్కడ ఎటువంటి ఆయుధం లభించలేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులు తెలిసినవారా లేదా అనే కోణంలో విచారిస్తున్నారు. అంతేకాదు అపార్ట్మెంట్తో పాటు పరిసర ప్రాంతాల్లో ఉండే సీసీ ఫుటేజీని సేకరిస్తున్నామన్నారు. కాగా పోలీసులు 3 అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం.